కూడా పెడతలే అద్దద్దు ఇజ్జత్ పోతుంది నా ఫేస్ దింపేసి మా ఫ్రెండ్ కాడికి రూమ్ కాడికి వెళ్ళిపోతా. దీన్ని బకాలా అంటారు. 3 years పనిచేసిన అక్కడ. కోవిడ్ 5 నెంబర్ రోడ్ అంటారు దీన్ని. తీసుకెళ్ళి కాలు పెడుతుంటే లోపలికి పోతుంది. బీచ్ కాడికి తీసుకెళ్తున్నారు. బీచ్ కాడికి వెళ్తున్నారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఎప్పుడోసారి తెలియదు. అక్కడ దింపేసి మా ఫ్రెండ్ కాడికి రూమ్ కాడికి వెళ్ళిపోతా. వాళ్ళు అయిపోయిన తర్వాత కాల్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతాం. తాగడానికి వాటర్ ఐస్ అని తీసుకుంటున్నాను. బకాలా అంటారు దీన్ని. చూపిస్తాను. దీన్నే బకాలా అంటారు. జమాయికి వెళ్తే మనం దిగి తెచ్చుకోవాలి. ఇక్కడే దిగినా వాళ్ళు వచ్చి బండి కాడికి వచ్చి మనకి ఏం కావాలో తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు ఏమంటే మా పిల్లలు దిగిపోయినారు. పక్క సాలిమియా, అటుపక్క రొమతియా. అది 3 years పనిచేసిన అక్కడ ఆ ఏరియాలో, రొమతియాలో. కోవిడ్ 5 నెంబర్ రోడ్ అంటారు దీన్ని. బీచ్ అక్కడ ఉంది. పిల్లలు అయితే దిగిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోతే నాకు కూడా డ్యూటీ ఉండదు. నేను కూడా ఫ్రీగానే. సరే నేను కూడా వెళ్ళి చూద్దాం బీచ్ అని. బీచ్ కాడికి నేను కూడా వెళ్ళిపోయినా నడుచుకుంటూ. వెళ్ళి నేను కూడా వీడియో తీసిన, చూడండి. కాలు పెడుతుంటే లోపలికి పోతుంది. అక్కడ అన్నారు. ఎండ మామూలుగా లేదు, సంపుతుంది ఎండ. బీచ్ కాంచి వచ్చిన, మళ్ళీ కాల్ చేసినప్పుడు వెళ్ళిపోతా. కనిపిస్తుంది కదా, అదే మా ఫ్రెండ్ రూము. మా ఫ్రెండ్ కాడికి వచ్చిన. ఇప్పుడు తింటా టిఫిన్ చేస్తున్నాడు ఈ టైంలో. పప్పు, ఇది కుబూస్ అంటారు ఇక్కడ. లేదేం లేదు. ఫేస్ కనపడా కూడా పెడతలే. అది పెడతా. అద్దద్దు ఇజ్జత్ పోతుంది నా ఫేస్. మా ఫ్రెండ్ సిగ్గుపడుతున్నాడు వీడియో ఇస్తున్నా అని, యూట్యూబ్లో పెడతానని. మళ్ళీ పిల్లోడు ఫోన్ చేసినాడు, వెళ్ళిపోతున్నా. మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ముందర ఉంది బీచ్ స్ట్రైట్గా. అక్కడ బీచ్ అటు పక్కండేది మొత్తం. ఇప్పుడు 2 అవుతుంది కరెక్ట్ టైం. ఫోన్ చేసినా రామని. మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చిన. ఇప్పుడు ఎక్కించుకున్నప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోయేదే. ఇంకేం డ్యూటీ ఉండదు, ఉంటే నైట్ ఉంటుంది. డ్యూటీ అయిపోయింది లేని రూమ్కి వచ్చి పడుకున్నా. ఇంకా మళ్ళీ పిల్ల వచ్చి బాక్సింగ్ ఆడడానికి పోవాలి, గేమ్ ఆడడానికి తీసుకెళ్ళని వచ్చింది. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళినా. అక్కడ కనిపించేది మొత్తం రెస్టారెంట్లు అవన్నీ. ఆటోలు పెట్టినారు ఇక్కడ.